స్టోరీ వింటే షాక్ అవుతారు. మీరు ఒక పెద్ద డైరెక్టర్ చాలా అద్భుతమైన సినిమాలు అయితే తీశారు మీ కంట్రీలో, కానీ సడన్ గా వేరే కంట్రీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇకపై వాళ్ళ కంట్రీలో వాళ్ళ కోసం సినిమాలు తీయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇది నార్త్ కొరియా వాళ్ళు 1970లోనైతే చేశారు. సౌత్ కొరియాలో ఉన్న షిన్ సాంగ్ ఓకే అనే ఒక పాపులర్ డైరెక్టర్ ని అండ్ తన ఎక్స్ వైఫ్ అయిన ఒక పెద్ద యాక్ట్రెస్ ని ఇద్దరిని నార్త్ కొరియాకి అయితే కిడ్నాప్ అయితే చేశారు. ఇది చేసింది ఎవరంటే కిమ్ జాంగ్ ఇల్. ఇతను ఎవరంటే ఇప్పుడు కిమ్ మామ్ అని పిలుస్తారు కదా, సో అతని నానన్నమాట. సో 1970 టైంలో అతను లీడరు ఆ కంట్రీలోనైతే. సో తను కిడ్నాప్ చేశాడు. సో వీళ్ళిద్దరిని ఫస్ట్ జైల్లోనైతే పెట్టారు అండ్ జైల్లో పెట్టి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇకపై మీరు సినిమాలు ఇక్కడనే తీయాలి, నార్త్ కొరియా ఫిల్మ్ ఇండస్ట్రీని టాప్ లోకి తీసుకెళ్లాలి, ఏ కంట్రీ తీయలేని సినిమాలు మీరు నార్త్ కొరియాలో తీయాలని అయితే వాళ్ళని ఫోర్స్ అయితే చేశారు. సో వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ అయితే లేదు. సో వాళ్ళ చుట్టూ టైట్ సెక్యూరిటీ అయితే ఉండేదట, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండేది కాదు. సో వాళ్ళకి వేరే దారి లేక ఒప్పుకున్నారు అండ్ వాళ్ళు ఒక సినిమా కూడా తీశారు. గాడ్జిల్లా సినిమా టైప్ లో పల్స్ గర్ అనే ఒక సినిమాని అయితే వాళ్ళు తీశారు. 8 సంవత్సరాలు ఆ డైరెక్టర్ ని అండ్ యాక్ట్రెస్ ని వాళ్ళ కంట్రీలోనే కిడ్నాప్ చేసి అయితే ఉంచారు. సినిమాలు అయితే తీయించుకున్నారు. మెల్లమెల్లగా వీళ్ళ మీద వాళ్ళకి నమ్మకం స్టార్ట్ అయింది. సో ఒకసారి ఫిలిం ఫెస్టివల్ అవుతుంది వేరే కంట్రీలో. సో వీళ్ళని టైట్ సెక్యూరిటీతోని ఆ కంట్రీకి అయితే పంపించారు. సో వాళ్ళు ఎలాగోలా ఆ టైట్ సెక్యూరిటీని కూడా తప్పించుకొని వాళ్ళ నుంచి అయితే బయటపడ్డారు. తర్వాత అన్ని కంట్రీస్ కి అయితే ఈ విషయం తెలిసింది. బట్ నార్త్ కొరియా వాళ్ళు మేము ఆ కిడ్నాప్ చేయలేదని గట్టిగా చెప్పారు. బట్ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో అతను వాళ్ళ లీడర్ తోని ఉన్నప్పుడు కొన్ని వాయిస్ రికార్డ్స్ అయితే చేశాడట సీక్రెట్ గా. సో అట్లా నిజంగానే వాళ్ళని కిడ్నాప్ చేశారని అయితే అందరూ నమ్మారు. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ కామెంట్ అయితే చేయండి.